ఎయిడ్స్ నివారణతో పాటు గ్రామీణ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక ప్రతిభావంతమైన కార్యక్రమాలను చేపట్టిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. ఆ దిశగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్ ప్రత్యేక వాహనంను ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఆయన రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మరియు వ్యాధి లక్షణాలున్న అనుమానితులు సులభంగా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు కౌన్సిలింగ్ పొందేందుకు ఈ ప్రత్యేక వాహనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వాహనంలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వం ఈ సేవలను జిల్లాకు అందించడంతో ప్రజలకు మరింత చేరువలో చికిత్స అందుతుందన్నారు. అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ వాహనం ద్వారా రోగులకు సమయానుకూల పరీక్షలు కౌన్సిలింగ్ అందడంతో పాటు పౌష్టికాహారం అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించగలమని చెప్పారు. ఒకసారి పరీక్షల సమయంలో వాహనంలో ఒక వ్యక్తి ఉండే విధంగా ఏర్పాట్లు చేసినందున రోగి వివరాలు గోప్యంగా ఉంటాయని వివరించారు. దీనితో ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా ఈ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి బాలాజీ, సెక్టోరల్ అధికారులు, ఎయిడ్స్ నివారణ మరియు వెల్నెస్ సెంటర్ల సిబ్బంది పాల్గొన్నారు. ఎయిడ్స్ పేషెంట్స్ కోసం కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సంబంధించి ప్రత్యేకించి మనకి ఒక వెహికల్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించాము. లోపల టెస్టింగ్ ఫెసిలిటీ, కౌన్సిలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఐ థింక్ ఇది చాలా వెరీ ఇన్నోవేటివ్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. ఎందుచేతంటే ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నప్పటికీ కూడా సమాజానికి భయపడి వాళ్ళు బయటికి రాకపోవడం, తర్వాత అది నెమ్మదిగా వేరే వాళ్ళకి అది సోకడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో చాలా మటుకి ఇప్పుడు ఎయిడ్స్ మీద మన అవగాహన కల్పించినప్పటికీ కూడా వాళ్ళకి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు హెల్త్ సెంటర్కి రావాలన్నా కొంతవరకు కూడా వాళ్ళు హెసిటేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వెహికల్ ఇవ్వడం వల్ల అండ్ ఆల్సో ఇది ప్రతి ఊరు కూడా ఇది తిరగడం వల్ల వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఆ పర్సనే వెహికల్లో ఉంటాడు. అతను టెస్ట్ చేస్తారు, అతను కౌన్సిలింగ్ ఇస్తాడు, అతని డీటెయిల్స్ కూడా ఎవరికి చెప్పుకోకుండా ఉండడం వల్ల ఈ వైద్యం అనేది అతనికి సరైన టైంలో దొరకడం, వాళ్ళ లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి మంచి అవకాశంగా ఇది ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇనిషియేటివ్. యాక్చువల్లీ ఎయిడ్స్లో గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు చేపట్టింది. ఇది కూడా ఒక ఇన్నోవేటివ్గా ఇచ్చారు. కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే కనుక వాళ్ళకి కొంత నీరసంగా కానీ లేదంటే సిమ్టమ్స్ కానీ ఉన్న వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోండి, ధైర్యంగా ఉండండి. మీకు ఫ్రీగానే మెడిసిన్స్ ఇస్తారు, లైఫ్ని చక్కగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎయిడ్స్ వచ్చినప్పటికీ కూడా మనం సరైన పద్ధతిలో మెడిసిన్స్ వాడి ఫుడ్ గట్రా తింటే ఆటోమేటిక్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వస్తుంది. సో మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఇతర వాళ్ళకి కూడా అది రాకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీకు తెలియజేయడం వల్ల మిగిలిన వారికి కూడా అది సోకకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఎవరైతే ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి వాళ్ళు టెస్ట్ చేయించుకుని కౌన్సిలింగ్ తీసుకుని మెడిసిన్స్ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.